ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరలా చాలా రోజుల తర్వాత ఇలా ఆడియో ప్రేయర్ ఇవ్వడం అనేది దేవుని కృప ఉన్నది. ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటాం అనే విషయం మనందరికీ తెలిసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చెడు విషయాలు ఏవేవో ఉంటూ ఉంటాయి కాబట్టి అట్లా బట్టి కొంచెం కంటిన్యూ అవ్వలేకపోయాను. అలానే మనం ఎప్పుడు కూడా సండే ప్రేయర్ చేసుకుంటాం. అలానే ఇప్పుడు కూడా మన యొక్క సమస్యలు బట్టి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులు మార్చుతుందని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మరలా మనం యథాస్థితిగా కంటిన్యూగా దేవుని యొక్క విషయాల్లో మనం నడుచుకుందాం. నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా మీ యొక్క కార్యాల కోసం, మీ యొక్క సమస్యల కోసం కూడా ప్రార్థన చేయండి, చేసుకోండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఎలాంటి యొక్క కోపాలు మనకు ఉండకూడదు. కట్టి ప్రేమ దేని బిడ్డారా, ఒకరికొరకొకరు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. పరిస్థితులకి ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కాలాలకు సంబంధం లేకుండా ఏవేవో జరుగుతున్నాయి. ఏ టైంలో ఏది రావాలో సీజన్ల మట్టి అవి రాకుండా ఉంటున్నాయి. అంతానికి ఇవన్నీ ప్రారంభాలని దేవుడు చెప్పాడు, కానీ అంతం వెంటనే రాదని కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా అంతం అంటే మట్టికి రాదు, మనిషికి వస్తుంది. ఆ మనిషి మట్టిలోకి వెళ్ళిపోయేదాకా అంతం అవుతూనే ఉంటారు. కాబట్టి అర్ధాంతరంగా అలాంటి అంతాలు రాకూడనట్లుగా దేవుడిచ్చిన ఆయుష్ని మీ ఫ్యామిలీతో సుఖంగా గడపాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ యొక్క పరిశుద్ధమైన పాదధూళికే బాబు వెలలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎన్నిక లేనటువంటి దాన్ని, ఎందుకు పంచైనటువంటి దాన్ని, ఏ పాటి దానిని తండ్రి, ఇదిగో నాయన నరుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడని సెలవిచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూళికే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. భూమి మీద అన్నట్లకన్నా అతి శ్రేష్టమైన వాడు మనిషి ప్రభా నాయన. కాబట్టి ప్రభా తండ్రి, మీ కృపా కనికరాలలో మేము లేకపోతే గనక నాయన, ప్రతి క్షణము ప్రభా తండ్రి, మా ప్రాణములు, మా ఆరోగ్యములు, మా యొక్క జీవితంలో కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్నా తండ్రి. అదంతా కూడా నాయన నీ కృపలో ఇమిడ్చిపెట్టి ఉంచారు ప్రభా. నీ కృప బట్టే నాయన ఉదయకాలం సూర్యుని చూసింది మొదలుకొని, మళ్ళీ సాయంకాలం చంద్రుడిని చూసుకుంది మొదలుకొని, రాత్రంతా నిద్రపోయింది మొదలుకొని ప్రభా నాయన, ఇలాగ దినములు వెంబడి దినములు మేము చూస్తున్నామంటే కేవలం నాయన మీ కృప అన్ని రకాలుగా మమ్మల్ని ఆవరించబట్టే నాయన. లేకపోతే ఏ క్షణం ఏమవుదమో కూడా మాకు తెలియదయ్యా. మీకు వందనాలు. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి నాయన, ఈ రోజు నా తండ్రి ఎవరైతే ఇంకా అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉన్నారో తండ్రి, పెద్దవారు కానీ చిన్నవారు కానీ ట్రీట్మెంట్ చేయించుకోలేని బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడే యేసు నామములో వాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అసలు మీరంటూ స్వస్థత ఇస్తేనైనా హాస్పిటల్ దాకా వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరమే ఉండదు ప్రభా. వాళ్ళ శరీరాన్ని బాధ పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ప్రభా తండ్రి నాయన. ఎంత మెడిసిన్ వాడినా కూడా ఉపయోగం లేని ప్రభా తండ్రి జీవితాలు కూడా ఉన్నాయి నా తండ్రి. దయచేసి వాళ్ళకు పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. ఎలాంటి యొక్క హాస్పిటల్ ముఖాలు చూడకూడనట్లుగా వాళ్ళ ఒంటలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఇప్పుడే యేసు నామములో హీల్ చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, నీవు స్వస్థత వరము కలిగిన వాడు ప్రభా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనైనా సెలవిచ్చిన ప్రభా తండ్రి. దయచేసి నాయన మీరు ప్రతి ఒక్కరికి ఏ యొక్క అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఆ యొక్క అన్ని విషయాలకి కూడా పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలానే ప్రభా తండ్రి వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఓల్డ్ హోమ్లో ఉన్న వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళకి బిడ్డల ప్రేమ లేక, వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ లేక అల్లాడిపోతున్నారు ప్రభా. మేమైతే ప్రభా అన్ని కలిగి ఉండి కూడా ప్రభా తండ్రి ఇంట్లో ఎంతో హ్యాపీగా ప్రభా తండ్రి గారు నాయన అన్ని చూస్తూ ప్రభా తండ్రి వెటకారాలు ఆడుకుంటూ మా యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నామే గారి నాయన. నీకు కూడా విలువైన మీకు కూడా సమయాన్ని ఇవ్వలేకపోతే
కలిగినటువంటి దౌర్భాగ్యం ప్రభా క్షమించమని అడిగే అర్హత మా యొక్క జీవితాల్లో ఉందో లేదో మొట్టమొదటిగా మేమైతే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా దేవా మీకు వందనాలు బాబు. అట్టి రీతిగానే ప్రభా ప్రతి ఒక్క సేవకుడిని కూడా కాపాడమని అడుగుచున్నాను. వాళ్ళు చేయుచున్న సంఘాలను ప్రభా, వాళ్ళు చేయుచున్న సేవని, వాళ్ళ అభివృద్ధిపరిచిన సంఘాలను ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇదిగోనైనా మరలా పదే పదే కరోనా కోసం కూడా చెప్తున్నారు ప్రభా. దయచేసి నా ప్రియ పరలోకపు తండ్రి గారు అలాంటి తెగులు ఎలాంటివి కూడా భూమి మీదకి రాకూడనట్లుగా, వ్యాపించకూడనట్లుగానైనా చేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. మా యొక్క దిన ప్రార్థనలు ఏ రోజు కూడా కరోనా తగ్గినప్పటికీ కూడా ఆపలేదు ప్రభా. మేము కంటిన్యూగానైనా ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఈ యొక్క అంశాన్ని మేము గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాం ప్రభా తండ్రి నాయన. అయినప్పటికీ కూడా అది మరలా ప్రభా విజృంభిస్తుంది అని అంటే ప్రభా తండ్రి నాయన అది వస్తుందని మీరు మాకు చూపించారు. ముందుగా ప్రార్థన చేయమని మమ్మల్ని హెచ్చరించారు ప్రభా తండ్రి. జరగనాట్ల కోసం మా నోటిలోంచి ప్రభా ప్రార్థన ఆ రూపంలో వస్తున్నాయంటే జరిగింది ప్రభా తండ్రి. మీరు మా నోట పలికిస్తున్నందుకు వందనాలు ప్రభా. అలా ప్రతి బిడ్డ కూడా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరినీ యేసు నామములో దీవింపబడును గాక. ఈ ఆశీర్వాదములు వాళ్ళ మీద కుమ్మరింపబడును గాక. దేశం కోసమే ప్రభా తండ్రి నాయన, ప్రజల కోసమే, వాళ్ళ యొక్క ఆరోగ్యాల కోసమే, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసమే ప్రభా, యుద్ధాల కోసమే, ప్రతి దాని కోసం ప్రభా తండ్రి మేము ఎంతగానో నాయన ప్రార్థన చేసి ఉన్నాము నా తండ్రి. అయినప్పటికీ కొన్ని నాయన ప్రభా తండ్రి ఆ రీతిలో జరగని వాటివి మేము నాయన మొట్టమొదటిగా ప్రార్థన చేసి మీ ఎందు మేము జాగ్రత్త కోరుతున్నప్పటికీ కూడా అవి అలా జరుగుతున్నాయంటే ప్రభా నీవు మాకు ప్రభా తండ్రి చూపిస్తున్న రీతి బట్టి అలాగ జరగకూడదని ఇంకనూ ప్రభా తండ్రి మమ్మల్ని ప్రార్థనలో భద్రత కలగమని, అలా జరగకూడదని ఇంకనూ మీరు ప్రార్థనలు పదే 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 అలాంటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ప్రార్థన చేయమని నీవు చెప్పిన అంశాన్ని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకునేలాగా మాకు ఇచ్చినందుకే బాబు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రియ పరలోకపు తండ్రి గారు ఎలాంటి బ్యాక్టీరియా కూడా భూమి మీద వ్యాపించకూడనట్లుగా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మీరు సృష్టించిన మానవుడునైనా త్వరగా ప్రభా మీ బట్టి అంతం అవ్వాలి కానీ ప్రభా అకారణంగా అంతం అవ్వకూడనట్లుగా చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి నాయన. ఇక ఎవరు లేకపోతే మీరు నిండించిన దానికి ఉపయోగమే ఉండదు. నా ప్రియ పరలోకపు తండ్రి గారు మీకు వందనాలు. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతిని కాపాడండి ప్రభా. వాళ్ళు ప్రభా తండ్రి ఏ దేశస్తుల, ఏ యొక్క భాష ప్రభా తండ్రి అన్నది మాకు అనవసరం ప్రభా. వాళ్ళ మనుషులా కాదా ప్రభా, వాళ్ళకి శరీరం ఉందా లేదా, వాళ్ళకి ప్రాణం ఉందా లేదా అనేది మాత్రమే మాకు కావాలి ప్రభా. అది మాత్రమే మాకు ముఖ్యమై ఉన్నది ప్రభా. భాషలు విడదీసిన వాడివి నీవే కదా ప్రభా. దేశంలో ప్రభా తండ్రి పలానా దేశంలో బ్రతకాలని చెప్పినది కూడా మీరే కదా ప్రభా. కాబట్టి మీకు వందనాలు బాబు. ఎవరు ఎక్కడ బ్రతికినా ప్రభా తండ్రి, ఎవరు ఏ భాషతో బ్రతికినా మానవ జాతిని యేసు నామములో కాపాడమని అడుగుచున్నానయ్యా. అంతం అయిపోకూడనట్లుగా ప్రభా తండ్రి ఇంకను నాయన సృష్టి జరగడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధుల్ని కూడా కాపాడమని అడుగుచున్నాను. నడవయసులో ఉన్న వాళ్ళని కాపాడని, పసి బిడ్డలను కూడా కాపాడమని అడుగుచున్నాను. చదువుకుంటున్న యువకులనైనా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు కాపాడమని అడుగుచున్నాను ప్రభా. అందరూ లేనప్పటికీ కొందరు అందరినీ కూడా నాయన పాడు చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన లేకుండానట్లుగా ఆ బిడ్డలు యవన కాలంలో ఏం చేస్తున్నారో నాయన తెలియకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పండి బాబు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా నాయన ఎలాగ ఉంచాలో బుద్ధి చెప్పమని అడుగుచున్నాను తండ్రి నాయన. మీకు వందనాలు. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన ఇదిగో తండ్రి విపరీతమైన వర్షములు ఎక్కడ పడితే అక్కడ నా తండ్రి నాయన మరి ప్రభా తండ్రి సకాలానికి పంటలు రాకూడనట్లుగా నాయన అకారణంగా అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ప్రభా తండ్రి నాయన. రానున్న కాలానికి భయంకరమైన కరువు ఏర్పడకూడనట్లుగా నా తండ్రి ఇప్పుడే మా యొక్క భూముల పంటలను సమృద్ధిగా ఉంచమని అడుగుచున్నాను బాబు. స్తోత్రం నాయన. ఏసేపు ధాన్యాన్ని ప్రభా నిల్వ చేసినట్లుగా తండ్రి మేము కూడా ప్రతిదీ నిల్వ చేసుకునేటువంటి జ్ఞానయుక్తంగా మమ్మల్ని ఉంచండి దేవా. ఈ యొక్క ప్రభా వర్షముల ద్వారానైనా ఏ పంటలు కూడా నాశనం అయిపోకూడనట్లుగా కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా నాయన. మనిషి బ్రతకడానికి ప్రభా తండ్రి అవి లేకపోతే ఎందుకు పంచి కాపాడండి ప్రభా. మా దేశంలో దుష్ట శక్తులు ఏలకూడనట్లుగా, మనుషుల దుష్ట శక్తులు రాక్షసుల కింద మారకూడనట్లుగా ప్రభా ఈ యొక్క దుష్ట శక్తులు నాయన మానవ జాతిని ప్రభా తండ్రి నాయన కోపోద్రేకాలతో నా తండ్రి ఆవేశపరులను చేసి అంతానికి నాయన ప్రారంభోత్సవం చేస్తున్నాయి ప్రభా. దయచేసి అలా కాకూడనట్లుగా కాపాడండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు ఇంకనూ ఆహారం లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారో దేవా. యేసయ్యా మీ నామములకు ఆహారం పెట్టమని అడుగుచున్నాను. మేము అడిగితేనే పెడతావా దేవా. ప్రతిసారి పెట్టే తండ్రి మీకు వందనాలు. వాళ్ళకి ఒంటి మీద వస్త్రమని ప్రభా తండ్రి ఇంటిలో గూడును కూడా వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాను. మీ కృపా కనికరాలతో కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క యవన కాల్ప బిడ్డల్ని కాపాడండి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలకి వివాహాలు చేయాలనుకుంటున్నారు, మంచి బిడ్డలు నాయన మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలను వాళ్ళకి సమకూర్చు
తీసుకొచ్చండి. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి ఈ సరదాలు అనుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ప్రభా పరువులు తీసుకొని ప్రభా తర్వాత ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. దయచేసి నాయన అర్థం చేసుకొని యవన కాలపు బిడ్డలు జాగ్రత్త కలిగి బ్రతకడానికి వాళ్ళ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రయాణికులు కూడా కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా. 3 రకాలుగా ప్రభా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కాపాడమని అడుగుచున్నాను. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇతర దేశాలు ఎంతమంది అయితే చిక్కుపోయారో ప్రభా, రావాలని రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ప్రభా. వాళ్ళకి అక్కడ రావడానికి ఏది అడ్డుగా ఉందో యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచు వాళ్ళ గృహాలు చక్కగా చేర్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండి వాళ్ళకు ప్రభా తండ్రి నా తండ్రి ఓదార్పుగా ఉండటకు మీ కృపను యేసు నామములో అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు ప్రభా. సమాజంలో బ్రతక తప్పదు కాబట్టి ప్రభా ఒక రీతిగా బ్రతుకుతున్నారు కానీ ప్రభా ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉన్నాయి తండ్రి. ఇప్పుడే వాళ్ళ ప్రతి బాధ కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నోటి నిండా ప్రభా నవ్వునిమ్మని, ఒంటి నిండా ఆరోగ్యమునిమ్మని, చేతి నిండా ధనాన్నిమ్మని ప్రభా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంచమని యేసయ్యా మీ పాదధూళి పట్టుకొని వేడుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసుకు మేమందరం అడుగుచున్నానయ్యా. నాతో ఎంతమంది ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడే గృహంలో అద్భుత కార్యములు జరిపించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. అయ్యా కోర్టు బాధలో ఎవరు ఏ కోర్టు సమస్యలో ఉన్నారో అది భర్త భార్యల సమస్య అయినా ప్రభా, ఆస్తి విషయమైన ప్రభా తండ్రి, భయంకరమైన కేసుల విషయమైన ఇప్పుడు యేసు నామములో వాళ్ళకి ప్రభా తండ్రి టెన్షన్ తీసి, భయాన్ని తీసి, ఓదార్పు దయచేసి వాళ్ళకి త్వరగా విడుదల దయచేయండి ప్రభా. మరెన్నడూ ఇలా ప్రవర్తించకుండా ఎవరి జీవితం వాళ్ళనైనా సాపీగా జీవించటే సహాయం దయచేయనైనా. ఎవరి జీవితాల మీదకి ఎవరు వెళ్లకుండా శాంతి భద్రతలు కలిగిన ఆయన చక్కగా ఒకరికొకరు నాయన అందంగానైనా జీవించటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి పట్ల మీ దయా దాక్షిణ్యాలకు రుమ్మరించండి ప్రభా. దయచేసి అందరినీ కాపాడండి. అయ్యా రాష్ట్రాలు వెళ్తున్న వాళ్ళు, స్టేట్లో వెళ్తున్న వాళ్ళు, అదర్ స్టేట్లో వెళ్తున్న ప్రతి ఒక్కరిని కాపాడమని కోరుకుంటూ వేడుకుంటున్నాను. ఏ శోధన సమస్య రాకున్నట్లు చేతని మా మీదకి ఎలాంటి అకారమైన ప్రభా తండ్రి ప్రమాదాలు ప్రభా తండ్రి తటస్థించకూడనట్లుగా చేయండి ప్రభా. సడన్గా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు కూడా యేసునామములో వాటిల్లకూడనట్లుగా మా ప్రాణాలు మీ పాదధూళికి ప్రభా తండ్రి, ధూళి అంటే ఎంత ఎక్కువగా ఉంటుందో మేము మనుషులమంతా కూడా మీ ఒక్క పాదధూళికి ప్రభా అప్పచెప్పుకున్న మమ్మల్ని కాపాడండి ప్రభా. ఎక్కడ గుంపులుగా ఉన్న ఎలాంటి ప్రమాదాలు కూడా వాటిల్లకూడనట్లుగా కాపాడమని అడుగుచున్నాం ప్రభా. మా దేశం యొక్క ప్రభా తండ్రి క్షేమాన్ని మీ పాదాలకు అప్పచెప్పుకున్నాం. దయచేసి కాపాడి దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయమని అడుగుచు ప్రభా తండ్రి. 3 సెక్టర్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కాపాడమని అడుగుచున్నారు ప్రభా. మాకెంతగానో అన్ని రకాల ప్రభా సేవలు అందిస్తున్న వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని అధికంగా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటూ నాకు ఇచ్చిన ప్రభా ఆ యొక్క చిన్న సేవని, చిన్న మందిరమును, చిన్న పరిచయాన్ని ఆశీర్వదించి ఇంకనూ నాయన ఒంటరిగా ప్రభా ఇంకా నా యొక్క జీవితంలో మీరు ముందుండి నన్ను వెనక నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ ప్రభా తండ్రి నా జీవితంలో ప్రభా ఇంకా మీకు దగ్గరగానే నైనా ప్రభా తండ్రి మీకు ఇంకను భక్తిగానైనా యథార్థంగా నిజమైన భయము భక్తి కలిగి నడుచుకున్న చేతని ఏ విషయంలోనే వేషధారి వలె కాదయ్యా, అన్ని విషయాల్లో కూడా యథార్థంగా మేము అంతా కూడా నడుచుకునే భాగ్యం దయచేయమని అడిగి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటూనైనా ఎన్నిక లేని నా జీవితమును మా అందరి జీవితాలు ఎన్నిక చేయమని అడుగుచు నీకు విలువైన పాత్రల కింద మమ్మల్ని వాడుకోమని కోరుకుంటూ పాపినైనా నా ప్రార్థన మీ సన్నిధిలో ఇంకొకసారి నాయన పరిమళ ధూపం వలె తిరగనివ్వండి అయ్యా. మా ప్రార్థన దుష్ట శక్తులు కానీ, దైవ చాచములు కానీ, మేఘములు కానీ దయచేసి ఆపకూడనట్లుగానైనా మా ప్రార్థన సరాసరి మీ సన్నిధిలోనైనా పరిమళ ధూపం వలె తిరగనిమని త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువుడు మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి కాకిడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.